ఎస్ లీడర్స్. సో ఈరోజు మేము ఈవినింగ్ ఆ టైంలో బ్యాంకాక్ రావడం జరిగింది. బ్యాంకాక్లో మాకు విజిటింగ్ కార్డ్ హోటల్ని మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది లీడర్స్. సో ఆల్రెడీ మనకి బోర్డ్ మెట్రిక్ కంపెనీ మనకి బ్యాంకాక్లో తీసుకున్నటువంటి హోటల్ విజిటింగ్ కార్డ్ హోటల్. సో విజిటింగ్ కార్డ్ హోటల్ వాళ్ళు మనకి ఫుడ్ ప్రొవైడ్ చేసేది ఎక్కడంటే ఇక్కడ స్వాగత్ ఇండియన్ రెస్టారెంట్లో మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. సో జస్ట్ ఈ నుంచి దగ్గరే అనమాట. మధ్యలో మనకి 7-Eleven ఒక సూపర్ మార్కెట్ దాటిన తర్వాత మనకి ఈ స్వాగత్ ఇండియన్ రెస్టారెంట్ ఉండటం జరుగుతుంది. సో ఈ స్వాగత్ ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు అయితే ఫుడ్ని మేము ఆల్రెడీ టేస్ట్ చేసాం. వండర్ఫుల్ ఫుడ్ అండి, మన ఇండియన్ ఫుడ్. సో హోటల్ నేమ్ స్వాగత్ ఇండియన్ రెస్టారెంట్ ఎలా అయితే ఉందో ఫుడ్ కూడా అలానే. సో ఆల్మోస్ట్ ఇండియాకి వచ్చాము అనేటువంటి ఫీలింగ్ డెఫినెట్లీ మనందరికి కలుగుతుంది. సో ఇట్ ఈజ్ ఎంట్రన్స్ అండి. సో ఈ ఎంట్రన్స్లో ఉన్నటువంటి రిసెప్షన్ ఇది. సో కౌంటర్ అని మనం మాట్లాడుకోవచ్చు. సో లీడర్ చూడండి, ఎంత పెద్ద హోటల్ అంటే అంత పెద్ద హోటల్ అండి. ఎంతమంది అయినా సరే ఈజీగా సిట్టింగ్ ద్వారా కూర్చొని తినేటువంటి అవకాశం మనకి స్వాగత్ ఇండియన్ రెస్టారెంట్లో కల్పిస్తున్నారు. ఏది విజిటింగ్ కార్డ్. సో మన గ్రేట్ లీడర్ శ్రీనివాస్ సార్, ఆడమ్ శ్రీనివాస్ సార్. సో ఈ టూర్లో భాగంగా 8 డేస్లో వండర్ఫుల్గా ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తి మన శ్రీనివాస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సార్ ఫుడ్ ఇక్కడ? చాలా బాగుంది. సేమ్ ఇండియన్ ఫుడ్ సార్. ఇండియాలో తిన్నట్టున్న ఫుడ్ చాలా బాగుంది సార్. రియల్లీ సార్. థ్యాంక్ యూ. BMYT గ్రూప్ వాళ్ళు కూడా చాలా మంచిగా అరేంజ్ చేశారు సార్. Yes. ఎంటైర్ BMYT గ్రూప్ టీమ్కి, Yes, sir. లీడర్స్కి, గోల్డ్ అచీవర్స్కి అందరికీ థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్, అది అనమాట మన యొక్క ఫీడ్బ్యాక్. మామూలు ఫీడ్బ్యాక్ కదండి. సో హాయ్ సార్, శ్యాంబాబు సార్. రైట్. సో హాయ్ అండి. ఫుడ్ బాగుందా సార్ ఇక్కడ? అక్కడికంటే ఇక్కడ బాగుందా? చాలా టేస్టీగా ఉంది కదా. లైక్ మనం ఆల్మోస్ట్ ఇండియాకి వచ్చిన ఫీలింగ్ ఉంది కదా. రైట్. థ్యాంక్ యూ అండి. ఎస్. సో మన గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సార్ ఫుడ్? సూపర్. ఆల్మోస్ట్ హాయ్ మ్యామ్. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. రైట్. చలో రైట్. ఎలా ఎంజాయ్ చేశారు సార్ ఈ వెకేషన్? ఓ సూపర్. సమ్మర్ హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేసుకున్నారు. ఎస్ అండి. సో దారామణి మేడం, ఇండియన్ రెస్టారెంట్ నచ్చిందండి ఇది? ఆల్మోస్ట్ ఇండియా వచ్చిన ఫీలింగ్ ఉందా? ఎస్ మ్యామ్, ఎలా ఉందండి? సూపర్. రైట్. ఎస్. సో ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం మన యొక్క గ్రేట్ లీడర్స్, సో జహాంగీర్ సార్ అండ్ మన శ్రీనివాస్ గోగుల సార్తో ఒక్కసారి చిన్న రివ్యూ. సార్, హౌ డూ యూ ఫీల్ సార్? వండర్ఫుల్, ఫంటాస్టిక్ మార్వెలస్. జాయిన్ కావాలి, ఆదాయం సంపాదించుకోవాలి. అండ్ ఈ బైక్ బండి మారిస్తే బ్రతుకు మారుతుంది. ఎస్, సూపర్. డబ్బులు ఈ బైక్తో ఇన్కమ్. BMYT అర్థమైతే డబ్బులు అర్థం కాకపోతే తిప్పలే. ఎస్. మన గోగుల సార్ అన్నగారు శ్రీనివాస్ గోగుల. సో హాయ్ సార్. ఇండియా బోర్డ్ మెట్రిక్ ఫస్ట్ ఈ బైక్ అచీవర్ కాదు, ఐడి యాక్టివేటర్ బుక్. సో మన ఇండియాలో ఈ బైక్ లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ ఐడిని బుక్ చేసుకున్నటువంటి మన హర్యానా ఫ్రాంచైజ్ వేణుగోపాలరావు. ఎంటైర్ ఇండియాలో మన బోర్డ్ మెట్రిక్ కంపెనీలో ఫస్ట్ ఐడి యాక్టివేషన్ చేసుకున్నటువంటి మన వేణుగోపాల్ సార్. రియల్లీ సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ బిఎస్ గారు. బిఎస్ అంటేనే మన ఒక బ్రాండ్ అండి. జూమ్ మీటింగ్లో అయితే మేము ఈ యొక్క బోర్డ్ మెట్రిక్ ఈ యొక్క ట్రిప్ వారియర్స్లో ఎక్విప్మెంట్ భాగంగా చాలా ఎంజాయ్మెంట్ చేశాము. ఎంజాయ్మెంట్తో పాటు క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ వెహికల్స్, ఏసీ, ఎక్కడ పోయిన ఏసీ మాకు సూర్యోదయం అనేది కనిపించలేదు. వాస్తవానికి నేను 100% నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. చాలా అద్భుతమైనటువంటి ట్రిప్ ఇది. మనం ఏ బ్యాగ్ తీసుకున్నా, బైక్ బ్యాగ్ తీసుకున్నా కానీ థాయిలాండ్కి అచీవ్మెంట్ ఉంది. చాలా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. క్వాలిటీ ఫుడ్ కూడా ఉంది. ఒకసారి చూపించారు సార్. ఇక్కడ చపాతీ ఉంది, ఇండియన్ చపాతీ, చికెన్, కర్రీస్, మొత్తం టోటల్ రైస్. జై బోర్డ్ మెట్రిక్, జై మోటివ్, జై బోర్డ్ మెట్రిక్. జై గోగుల గారికి. ఎస్ సార్.
రియల్లీ ఫెంటాస్టిక్ ఒక ఎక్స్పీరియన్స్ అని మాట్లాడుకోవచ్చు. అండ్ మన ఏపీ నుండి కేసీఆర్ గారు. సార్ ఫుడ్ ఎలా ఉంది సార్? చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఓకే, ఏమేమి తీసుకున్నారు సార్ ఇప్పుడు ఫుడ్లో? ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ టేస్ట్ చేశారు? కూడా ఇండియన్ ఐటమ్స్. ఎవ్వరు కూడా అయ్యో థాయిలాండ్ వస్తున్నాము మన ఫుడ్ దొరికితే మనకి కన్ఫ్యూషన్ అయితే అవసరం లేదు. చాలా ఎక్స్ట్రాడినరీ హాస్పిటాలిటీ ఉంది. ఒక్కసారి లైఫ్లో ఒక్కసారైనా సరే థాయిలాండ్ విజిట్ చేయాలి. దట్ టు గోర్మై ట్రిప్ ద్వారా ఎక్స్ట్రాడినరీ అకామిడేషన్, ఎక్స్ట్రాడినరీ టూర్, ఎక్స్ట్రాడినరీ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్ మోర్ గోల్డ్ డైరెక్టర్, పవర్ఫుల్ గోల్డ్ డైరెక్టర్ మన వెంకటభూషణ్ సార్. సార్ ఎలా ఉంది ఏంటి మన విజిటింగ్ వాటల్? సార్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండ్ సూపర్. మనకి ఏదైతే మన గవర్నమెంట్ ట్రిప్ ద్వారా 4 nights 5 days ఏదైతే మనకి టూరిజం ప్యాకేజ్ ఉందో, సో 3 nights మనకు పటాయాలో స్టేయింగ్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ ఆ 3 nights మన హోమ్ హోటల్లో మనం అందరం కూడా అక్కడ స్టే చేసి అక్కడ ఎంజాయ్ చేసి ఈరోజు 4వ రోజు బ్యాంకాక్లో ఉన్న మన హోటల్లోకి స్టే చేయడానికి వచ్చాము. రియల్లీ ఫ్యాంటాస్టిక్ ఫుడ్. ఎందుకంటే కంట్రీ మారిన కనీసం స్టేట్ మారితే ఆటోమేటిక్ ఫుడ్ మారుతుంది, కంట్రీ మారితే ఇంకా అంతకన్నా డిఫరెంట్ ఫుడ్ ఉంటుంది. కానీ బోట్ మెట్రిక్లో మనకి టూరిజం ప్యాక్లో మనం ఎక్కడున్నా మనకు కావాల్సింది మన రెగ్యులర్గా తినే ఫుడ్ ఏదైతే ఉందో మన బాడీకి సూటబుల్ అయ్యే ఫుడ్ ఎక్కడికి పోయినా ఉంటుంది. ఫుడ్ విషయంలో ఫుల్ హ్యాపీ, ఫుల్ ఎంజాయ్. సో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయండి. 100% బోట్ మెట్రిక్ ద్వారా రావడం వల్ల సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు అండ్ అలాగే బెస్ట్గా ఎంజాయ్ చేసి వెళ్ళగలుగుతారు. ఎస్, యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటభూషణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ బాగుందా? సూపర్ ఉంది వండర్ఫుల్ హోస్టింగ్. ఓకే, 5 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ చాలా బాగుంది. రైట్ సార్. ఎస్ అండి. సో మనకు అల్టిమేట్గా హోటల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సార్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సార్ మీ యొక్క ఫీలింగ్? ఎక్స్ట్రాడినరీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన వన్ మోర్ గోల్డ్ డైరెక్టర్ సిఎన్ఆర్ గారు మన క్రిప్టో మీద పూర్తి అవగాహనతోటి మనందరికీ ఐడి యాక్టివేషన్ చేస్తున్నటువంటి వన్ మోర్ గోల్డ్ డైరెక్టర్ సిఎన్ఆర్ గారు. సార్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. మన పట్టాయాలో కంటే మన హోటల్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ విజిటింగ్ కార్డ్ హోటల్ ఏదైతే ఉందో ఇంకా వండర్ఫుల్గా ఉంది సార్. ఈరోజు మనం తీసుకునే న్యూ హోటల్ ఏ విధంగా అయితే ఉందో విజిటింగ్ కార్డ్ హోటల్ కూడా బ్యాంకాక్లో అదే విధంగా ఉంది సార్. మన బిజినెస్ ఇంకా గ్రోత్ అవుతుంది. 100% వచ్చాక దుమ్ము లేపేద్దాం సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వాటే ఎంకరేజ్మెంట్ సార్, వాటే ఎనర్జెటిక్. సో లీడర్స్, ఇక మనం ఫుడ్ కాడికి వచ్చేసరికి చూద్దాం. చాలా అంటే ఒక ఫెంటాస్టిక్ లీడర్స్, అల్టిమేట్ ఫుడ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది ఇండియన్ రెస్టారెంట్. మనకు బ్యాంకాక్లో ఉన్నటువంటి విజిటింగ్ కార్డు హోటల్లో మనకు ఫుడ్ ప్రొవైడ్ చేసేటువంటిది చూడండి. సో కామన్ అండి ఇక్కడ మనకి కీరా, ఆనియన్ అండ్ క్యారెట్ ఇవి కామన్, లెమన్. సో చూడండి రోటీ, సో కర్డ్, రైస్ అండ్ ఎస్ స్వీట్, పన్నీర్ అండ్ వంకాయ అండ్ చికెన్. సో మనందరికీ ఇండియన్స్కి హార్ట్ ఫేవరెట్ డిష్ అండి చికెన్. సో చికెన్ కూడా చాలా వండర్ఫుల్గా ఇక్కడ మనకి కుక్ చేయడం జరిగింది. చాలా టేస్టీగా ఉంది. ఆల్మోస్ట్ ఈ చికెన్ తిన్న వాళ్ళకి అందరికి కూడా ఇండియాకి వెళ్ళినాం అనేటువంటి ఫీలింగ్ ఉంది. అండ్ మన వన్ మోర్ గోల్డ్ డైరెక్టర్ కేఎన్ఆర్ గారు. సార్ ఎలా ఉంది సార్ ఫుడ్? ఎక్స్ట్రాడినరీ సార్. ఎస్, గోల్డ్ అంటే బోట్ మెట్రిక్ అంటే క్వాలిటీ అంటే బోట్ మెట్రిక్. వా, సూపర్. ఒక్కటే మాట సార్, అల్టిమేట్గా. సార్ ఎలా ఉంది సార్? ఓకే, నేను టీవీలో చూశాను. టీవీలో చూస్తే బస్సులు, కప్పులు, పాములు, తూర్పులు అన్నీ అంటున్నారు. ఫుడ్ ఎట్లా ఇబ్బంది పడతా ఉంటున్నారు. కానీ అనుకున్న దానికంటే అంతా రివర్స్ అయింది. అంతా మన ఎండి గారు విజయ్ పటేల్ దయ. ఎక్సలెంట్. జై బోట్ మెట్రిక్, జై బోట్. సూపర్ సార్. చవన్ సార్. వావ్. సో ఫుడ్ సూపర్ ఉంది. ఎందుకంటే మన తెలుగులో ఫుడ్ ఎలా ఉంటుంది అలా తినచ్చు. ఇక్కడ ఎటువంటి అభ్యర్థన లేదు. ఎంత మనకు కావాల్సింది అన్ని తినచ్చు. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ మురళీకృష్ణ సార్. చాలా బాగుంది సార్. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది సార్ ఇక్కడ. ఓకే, వెరీ బెస్ట్. మీరు బాగా ఎంజాయ్ చేశారా సార్ థాయిలాండ్? సూపర్ సార్. చాలా బాగా ఎంజాయ్ చేశారు. సూపర్ సార్. సార్ సూపర్ సార్. సార్ ఎలా ఉందండి? చాలా బాగుంది. సూపర్. ఫస్ట్ నేనే తిన్నాను. ఓ, నంబర్ 1గా ఉంది ఫుడ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది లీడర్స్ మనకి విజిటింగ్ కార్డ్ హోటల్ నందు ఇండియన్ రెస్టారెంట్లో ఏదైతే ఫుడ్ మనకు ప్రొవైడ్ చేస్తారో, సో ఫైనల్గా అల్టిమేట్ అని ప్రతి ఒక్కళ్ళు కూడా 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో దట్ ఈజ్ బోర్డ్ మై ట్రిప్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. బోర్డ్ మై ట్రిప్ ఈరోజు మీకు అర్థం కాకపోవచ్చు, ఈరోజు మీకు అవసరం లేకపోవచ్చు, కానీ రేపు మాత్రం అత్యవసరం. ఒక్కసారి మొదలు పెట్టండి, జీవితాంతం సంపాదించుకోండి. జై బోర్డ్ మై. మన తెలుగు వారు ఇతర దేశాలని ఎంజాయ్ చేయాలంటే బోర్డ్ మై ట్రిప్లో భాగంగా అకౌంట్ తీసుకోవాల్సిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది అండి సార్, దేవానంద గారు జై బోర్డ్ మై ట్రిప్. సింపుల్గా అంతే సార్, తగ్గేదే లేదు. జై బోర్డ్ మై ట్రిప్. థ్యాంక్ యూ అండి. సో లీడర్స్ ఇది అండి, ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయింది అనుకుంటాను. మన ఇండియన్ రెస్టారెంట్ బ్యాంకాక్లో ఉన్నటువంటి విజిటింగ్ కార్డు హోటల్ నందు ఇండియన్ రెస్టారెంట్లో ఉన్నటువంటి ఫుడ్ ఇండియన్ ఫుడ్ లాగానే ఉండిపోయింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు అవర్ గోగుల సార్ అండ్ అవర్ గ్రేట్ ఎండి గారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జై బోర్డ్ మై ట్రిప్, యువర్స్ బిఎస్.